రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంది, కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నల్లపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీము మొత్తం అంతా దాన్ని డైల్యూట్ చేసినారు. అది ఖచ్చితంగా రాబోయే 6-8 నెలల్లో దాని యొక్క ప్రభావం చూపుతుంది. మళ్ళీ ఇదే బెంగళూరు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, వలసలు మొదలవుతాయి. గ్రామాలలో మొత్తం కూలీలు కానీ రైతులు కానీ అందరూ పోయి, ఇంతకుముందు పోయేవాళ్ళు మా ప్రాంతం నుంచి, ములుగుబా ప్రాంతం నుంచి కేరళ పోయి అడుక్కు తినేవాళ్ళు. అనంతపూర్లో పోండి, ఎక్కడ ఏ కాలువలు ఎత్తేసేవాడు చూస్తే అనంతపురం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు లేదు. ఇప్పుడు రైతు కూలీలకు కావచ్చు, కర్షకుడికి కావచ్చు, ఈ ఉపాధి హామీ తీసేస్తే ఇంకా దాంట్లో మొత్తము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు చూడాలి. ఇప్పటికైనా సరే అనంత ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎప్పుడు మొత్తం స్వీప్ ఇస్తాను కదా సీట్లు.